जय श्री राम. Bhagavad Gita Punashcharana 9th chapter 1 to 11. 9.1 इदंतु ते गुह्यतमं प्रवक्ष्यामि अनसूयवे ज्ञानं विज्ञानसहितं यज्ञात्वा मोक्षसे अशुभात्. Asuya in Sanskrit means finding fault even in something good. Of course, the second meaning is jealousy. So, Krishna is very clear. इदंते नातपस्काय न भक्ताय कदाचन न चा शुश्रूषवे वाच्यम न च मे अभ्यसूयति. Do not teach Gita to a chap who has this tendency for logic chopping, hair splitting, finding fault even in the good. Deconstruction gone awry. Devil's advocate par excellence. So be careful with such people. You do not talk about Rama and Krishna and Gita to such people who don't have any Shraddha. इदंतु ते गुह्यतमं प्रवक्ष्यामि अनसूयवे ज्ञानं विज्ञानसहितं यज्ञात्वा मोक्षसे अशुभात्. అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని తెలుసుకుంటే సంసార బంధనాల నుండి విముక్తి పొందుతావు. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదం ఉత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుం అవ్యయం. అశ్రద్ధదానాపృష ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవత్మని. మయా తదమిదం సర్వం జగద్ అవ్యక్తమూర్తిన మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్ వ్యవస్థితః నచ మత్స్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావన. నేను వాటిలో బద్ధుణ్ణి కాదు. యథాకాశస్థితో నిత్యం వాయు సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయ పునఃస్థాని కల్పాదౌ విసృజామ్యహం. ప్రకృతిం స్వాం అవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్. మళ్ళీ పుట్టుకొస్తారు బేస్డ్ ఆన్ దేర్ ఇన్హెరెంట్ నేచర్. నచ మాం తాని సర్వాణి నిబధ్నంతి ధనంజయ వదాసీనం అసక్తం తేషు కర్మసు. సృష్టి కార్యాలు నన్ను బంధించవు, ఎందుకంటే నేను ఆసక్తి లేకుండా ఉంటాను. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. అండర్ నా ఆధ్వర్యంలో ప్రకృతి జగత్తును నడిపిస్తుంది. చక్కగా విన్నారా? అంతా ఆయన ఆధ్వర్యంలో నడుస్తోంది. అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరంభావమజానంతో మమ భూతమహేశ్వరం. మానవ రూపంలో ఉన్న నన్ను మూఢులు సాధారణ మనిషిగా భావిస్తున్నారు. జై శ్రీరామ్.